ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం నేను చెప్పబోతున్న పాట ఒక చిన్ని నవ్వే నవ్వి. చిత్రం అశోక్, సంగీతం మణిశర్మ గారు, దర్శకత్వం సురేందర్ రెడ్డి గారు. ఈ చిత్రంలో కథానాయకుడు నవ్వడం వల్ల, నవ్వు వల్ల ఎన్ని సమస్యల్ని, ఎన్ని ఇబ్బందుల్ని సునాయాసంగా అధిగమించవచ్చు అనే విషయాన్ని ఒక పాట రూపంలో చెప్పాలని దర్శకుడు నాకు సూచించినప్పుడు, మణిశర్మ గారు బాణీ ఇచ్చినప్పుడు ఈ పాట రాయడం జరిగింది. అయితే మామూలుగా విషయం ఏంటంటే, బండి అంటే ఎడ్ల బండి ఉన్నప్పుడు ఆ ఎడ్ల బండికి అటు ఇటు చక్రాలు ఉంటాయి. చక్రాలకు మధ్యన ఒక ఇరుసు లాంటిది ఉంటుంది. ఆ ఇరుసుకు చక్రాలకు మధ్యన ఒక రాపిడి సంఘర్షణ జరిగినప్పుడు ఆ చక్రాలు అరిగిపోయి, విరిగిపోయి, పగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం చక్రాలకు ఇరుసుకు మధ్య ఒక కందెన అనే ఒక తైలం, లూబ్రికేట్ అంటారు, లూబ్రికెంట్ పెడతారనమాట. పెట్టినప్పుడు వాడినప్పుడు ఆ లూబ్రికెంట్, ఆ కందెన తైలం ఆ ఇరుసుకు చక్రానికి మధ్య ఘర్షణ జరగకుండా, రాపిడి జరగకుండా సున్నితంగా, మృదువుగా, మెత్తగా ప్రయాణం సాగడానికి, చక్రం నడవడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఆ కందెన తైలం, దాన్ని లూబ్రికెంట్ అంటారు అనమాట. అట్లాగే జీవితంలో మన బ్రతుకు అట్లాగే మన బ్రతుకులో ఎదురయ్యే సమస్యలకు మధ్య సంఘర్షణ ఎదురైనప్పుడు మనిషి విరిగిపోకుండా, పగిలిపోకుండా, అరిగిపోకుండా ఉంచడానికి ఈ నవ్వు, హాస్యం అనేది లూబ్రికెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడో నేను చదువుకున్నాను. ఆ విషయాన్ని ఒకసారి స్ఫురణకు తెచ్చుకొని ఈ పాటను రాయడానికి ఉపక్రమించాను. పల్లవి: ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. వావ్ వావ్ వావ్, చిరునవ్వుల దీపం వెలిగించు. వావ్ వావ్ వావ్, నీ బాధల చీకటి తొలగించు. వావ్ వావ్ వావ్, చిరునవ్వుల బాణం సంధించు. వావ్ వావ్ వావ్, శత్రువులే ఉండరు గమనించు. చిరునవ్వుల బాణం సంధిస్తే, చిరునవ్వు అనే బాణంతో కొడితే శత్రువు అనేవాడు ఉండడు, మిగలడు. మరి ఏమవుతాడు? మిత్రుడైపోతాడు. మనిషన్నోడే మనసారా తానే నవ్వొచ్చు. భూమి మీద, ఈ విశ్వంలో ఇన్ని కోట్ల జీవరాశుల్లో మనసారా, హాయిగా, మనస్ఫూర్తిగా, ఆనందంగా నవ్వే జంతువు, జీవి ఎవరైనా ఉన్నారంటే అది మానవుడు ఒక్కడే. మనిషన్నోడే మనసారా తానే నవ్వొచ్చు, మనసున్నోడే తన వారిని కూడా నవ్వించు. పైనున్నోడే నీ నవ్వులు చూసి దిగివచ్చు, నీతో బాటే తన కష్టం మరవచ్చు. ఒక చిన్ని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒక చిన్ని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. బయటి యుద్ధాలని ఆపడం, బయట వాళ్ళతో బంధాలని నెలకొల్పడం కాకుండా మనలో అంతర్గతంగా జరిగే సంఘర్షణలకు కూడా ఏ విధంగా స్వస్తి పలకొచ్చు నవ్వుతూ. నీ గుండెల్లోనా గాయాలెన్నున్నా, పెదవుల్లో నవ్వే వాటికి మందు. నీ కన్నుల్లోనా కన్నీరెంతున్నా, అధరాల నవ్వే వాటికి హద్దు. త్వరగా నిన్ను చూసి నవ్వేవారు నివ్వరపోయేట్టు, సరిగా నీ నవ్వును నిచ్చెన చేసి ఎక్కరపై మెట్టు. వావ్ వావ్ వావ్, నీ కోపం నువ్వే కరిగించు. వావ్ వావ్ వావ్, నీ రూపం నువ్వే వెలిగించు. వావ్ వావ్ వావ్, ఈ పాఠం నువ్వే పాటించు. వావ్ వావ్ వావ్, 10 మందికి నేడే చాటించు. నీ కోపాన్ని నువ్వే కరిగించాలి, నీ రూపాన్ని నువ్వే వెలిగించాలి. బయటి వాళ్ళు ఎవరు నీ కోపాన్ని కరిగించలేరు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయచుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అంతే కదా. మన కోపాన్ని, మన రూపాన్ని మనమే మార్చుకోవాలి. మన కోపాన్ని మనమే తగ్గించుకొని మన రూపాన్ని మనమే దేదీప్యమానంగా వెలిగేలా చేసుకోవాలి. అప్పుడే మన జీవితం ఆనందమయం అవుతుంది. రెండవ చరణంలో, అంటే మొదటి చరణంలో ఇలా అంతర్గత సమస్యలు చర్చించిన తర్వాత రెండవ చరణంలో లోకము, కాలం, లోక రీతి, కాల గమనం ఎలా ఉంది, కాలం యొక్క ధోరణి ఎలా ఉంది. ఏడ్చేవాళ్ళుంటే ఇంకా ఏడ్పించి కసితీర నవ్వేస్తుంది లోకం, నవ్వేవాళ్ళుంటే నవ్వులు నటించి కడుపార ఏడుస్తుంది కాలం.
కనుకే లోకాన్నే ఎదురించేటి మార్గం కనిపెట్టు, కదిలే కాలాన్నే ఎదురీదేటి ధైర్యం చూపెట్టు. వావ్ 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 ఈ జీవిత సత్యం గుర్తించు, వావ్ 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 ఆనందం నువ్వై జీవించు, వావ్ 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 నీ చలనం నువ్వే గమనించు, వావ్ 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 సంచలనం నువ్వే సృష్టించు. ఏడ్చే వాళ్ళు ఉంటే ఇంకా ఏడ్పిస్తుంది లోకం, ఇంకా ఏడ్పించి ఏం చేస్తుంది, కసి తీరా నవ్వుతుంది. అట్లాగే నవ్వే వాళ్ళు ఉంటే నవ్వులు నటించి, వాళ్ళతో పాటు నవ్వులు నటించి పక్కకు వెళ్ళి కడుపారా ఏడుస్తుంది, ఏంటి వాడు నవ్వుతున్నాడని చెప్పి వీళ్ళు ఏడుస్తారు. అలాంటి కాలం, అలాంటి లోకం మధ్యలో మనం ఉన్నాం. కాబట్టి ఆ కాలాన్ని ఎదిరించేటి, లోకానికి ఎదురీదేటి మార్గం కనిపెట్టు, ధైర్యం చూపెట్టు అని ఒక కవిగా, ఒక బాధ్యత గల కవిగా చెప్పే అవకాశాన్ని కల్పించారు సురేందర్ రెడ్డి గారు. ఎందుకంటే పాట రాసిన తర్వాత మీరు నమ్మరు, ఈ పాట సురేందర్ రెడ్డి గారికి ఎక్కడ వినిపించానంటే, పాట బాగానే ఇచ్చిన తర్వాత మామూలుగా 1-2 సిట్టింగ్స్ అవుతాయి అన్నమాట. పాట ఎలా ఉంది, పల్లవి ఎలా వచ్చిందని చెప్పేసి నా మీద సంపూర్ణమైన ఒక విశ్వాసంతో సురేందర్ రెడ్డి గారు నాకు వదిలేస్తారు. ఈ పాటను రాసుకుని రికార్డింగ్కి వెళ్ళేప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్లోంచి బస్ ఎక్కి విమానం దగ్గరికి వెళ్ళేంత దూరం ఒక 5 నిమిషాల వ్యవధి ఉంటుందన్నమాట. ఆ దూరాన్ని ప్రయాణించడానికి ఆ 5 నిమిషాల వ్యవధిలో ఈ బస్సులో నుండి ఆ విమానంలోకి ఎక్కేంత వరకు, ప్రయాణించేంత వరకు ఈ పాట ఆయన చెవిలో వినిపించారు. అక్కడ ఓకే చేశారు, చాలా బాగుంది.